ఫుట్బాల్ ఆడేటప్పుడు బాగా ఇంజ్యూర్డ్ అయ్యే జాయింట్ ఏంటో చెప్పండి. మీకే తెలిసి ఉంటుంది కదా, యాంకిల్ జాయింట్ స్పోర్ట్స్ ఇంజురీస్లో చాలా కామన్గా ఇంజురీస్ అయ్యే జాయింట్ అనమాట. అలాగే అథ్రైటిస్ వాళ్ళకు కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే జాయింట్ ఏంటంటే యాంకిల్ జాయింట్. సో ఈ యాంకిల్ జాయింట్ స్ట్రెయిన్ అయినప్పుడు కానీ చాలా అంటే చాలా విసిగిస్తుంది. అసలు నడవడం కూడా నడవలేం, కొంతమందికి వాపు స్వెల్లింగులు వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మనం కంట్రోల్ చేయడానికి మనకి హోమ్ రెమెడీస్ అయితే ఉన్నాయండి. దీన్ని మనం ఫాలో అయ్యామనుకోండి, ఏ మాత్రం సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే దీన్ని తగ్గించుకోవచ్చు అనమాట. సో ఆ టెక్నిక్ ఏంటో చూసేద్దాం. సో ఆ టెక్నిక్ ఏంటంటే రైస్ టెక్నిక్. ఏంట్రా వీడు రైస్ అంటున్నాడు అని అనుకుంటున్నారా? రైస్ అంటే ఏం లేదండి, RICE అంటే ఏంటి? రిలాక్సేషన్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్. సో ఇదనమాట మనకి ఈజీగా గుర్తుండాలని చెప్పి రైస్ టెక్నిక్ అని చెప్పి పెట్టారనమాట. దీంట్లో ఫస్ట్ ఏంటంటే రిలాక్సేషన్. ఏం చేయాలి అంటే మనం యాంకిల్ జాయింట్లో ఏ మాత్రం మూమెంట్ అన్నది చెయ్యనే కూడదనమాట. ఫుల్ రిలాక్సేషన్లో పెట్టేయాలి. మనం బాత్రూమ్కి కూడా నడుచుకుంటూ వెళ్ళకూడదు, క్రచెస్ ఉపయోగించుకునే వెళ్ళాలన్నమాట. అప్పుడే యాంకిల్ జాయింట్కి స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. యాంకిల్ జాయింట్కి పూర్తి విశ్రాంతి అన్నది చాలా వరకు అవసరం అనమాట. అందుకే దీన్ని రిలాక్సేషన్ అని అన్నారు. అలాగే స్ప్రెయిన్ అయిన 3 to 5 days లేదంటే 6 days కూడా ఏంటి అంటే మనం కంటిన్యూస్గా ఐస్ అన్నది పెట్టాలి. అందుకే ఐసింగ్ అని చెప్పారనమాట. సో ఈ ఐస్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే స్వెల్లింగ్ అన్నది తగ్గుతుందనమాట. అలాగే స్వెల్లింగ్ అయిన ఏరియాలో ఏం చేస్తారు అంటే ఎలాస్టిక్ బ్యాండ్ అన్నది కడతారు. ఇది ఫిజియోథెరపిస్ట్ కడతారనమాట. దీన్ని 8 షేప్ టెక్నిక్లో వాళ్ళు కడతారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఇది నేర్చుకోవాలి. కానీ ఒక కాషియస్ ఏంటి అంటే మనం బ్లడ్ సప్లై ఎఫెక్ట్ అయ్యే అంత రేంజ్లో అయితే టైట్గా కట్టకూడదు. అప్పుడు ఏమవుతుంది అంటే ఫుట్ అన్నది అయిపోతుంది అనమాట. సో అలాంటివి అయితే చేయకూడదు, జాగ్రత్తగా దాన్ని కట్టాలన్నమాట. అప్పుడు ఏంటంటే స్వెల్లింగ్ తగ్గుతుంది. అలాగే మనం పడుకునేటప్పుడు లెగ్ని కూడా ఏంటంటే మన చెస్ట్కి అప్పర్లో పెట్టాలన్నమాట. అంటే మన కాళ్ళ కింద ఒక 2 దిండును పెట్టుకుని పెట్టాలన్నమాట. దానివల్ల స్వెల్లింగ్ తగ్గుతుంది. అలాగే లెగ్ అన్నది ఎలివేషన్లో ఉండాలన్నమాట. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇలా మనం ఒక 3 to 4 weeks చేయడం వల్ల మనకి యాంకిల్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. మనం ఇంట్లోనే దీన్ని సరి చేసుకోవచ్చు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదన్నమాట. సో ఇది చాలా అంటే చాలా మంచి హోమ్ రెమెడీ. దీన్ని మనసులో పెట్టుకోండి, ఫాలో అవ్వండి, యాంకిల్ పెయిన్ నుంచి బయటపడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దిస్ ఈస్ KK సైనింగ్ ఆఫ్. బాయ్.